జై భీమ్, జై జాంబవ. నా పేరు నరసింహపుల, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణన విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాల గురించి మాట్లాడడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతర వాట్సాప్ గ్రూప్లలో కూడా దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. మిత్రులారా, ప్రస్తుతము ఈ కులగణనతో కొన్ని అనుమానాలు ముడిపడి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ప్రధానంగా 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము దళిత కులాల నుండి ఎవరైనా ఇతర మతాలలోకి అంటే క్రైస్తవం లేదా ఇస్లాంలోకి కన్వర్ట్ అయిన వారు బీసీసీ కోటాలో వస్తారు. సరే, ఈ విషయాన్ని కాస్త పక్కకు పెడితే, మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలుకు బలపం కట్టుకొని నోటికి మైకు తగిలించుకొని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తూ ప్రధానంగా ఒక విషయాన్ని లేవనెత్తిండ్రు. భారతీయ జనతా పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేసి ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తారని ఒక ప్రచారం కల్పించారు. మరి నిజంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీల మీద రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి నిజంగా అంత ప్రేమ ఉంటే ఈ వీడియో వేదికగా మీకు దండం పెట్టి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, ఈ కులగణనలో ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్న అధికారులకు ఇప్పుడు మేము చెప్పబోయే విషయాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి. ఏమనంటే, ఎస్సీ కులాల నుంచి ఎవరైనా ఇతర మతాల్లోకి కన్వర్ట్ అయిన వారిని దయచేసి వారిని ఆ మతంలోనే రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. మీరు భారత రాజ్యాంగాన్ని కాపాడిన వారు అవుతారు, నిజమైన ఎస్సీల యొక్క హక్కులను కాపాడిన వారు అవుతారు. లేదంటే కన్వర్ట్ అయిన వారిని అట్లాగే దళితులు ఉన్న వారిని ఒకటే కూటిన కట్టి దళితులనే రిజిస్టర్గా నమోదు చేస్తే కేంద్రం అన్యాయం చేస్తుందో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం ఎస్సీ కులాలకు తప్పకుండా అన్యాయం చేసిన వారే అవుతారు. ఎస్సీ ఎస్టీల మీద మీకు సౌతి ప్రేమ ఉన్నట్టే. కాబట్టి ఎస్సీల యొక్క అభివృద్ధిని, ఎస్సీల యొక్క ఏమంటారు డెవలపింగ్ను మీరు కోరుకున్న వాళ్ళైతే, ఎస్సీ రిజర్వేషన్లు నిజమైన లబ్ధిదారులకు అందాలనుకుంటే ఈ కన్వర్ట్ అయిన వారిని క్రైస్తవులుగా, ముస్లింగా మాత్రమే నమోదు చేసుకోవాలని ఆ అధికారులకు మీరు స్పష్టమైన ఆదేశం ఇవ్వాలని ఈ వీడియో వేదిక ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కలెక్టరేట్ల ముందు కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చింది. ఏమనంటే, ఈ మా కన్యశ్రీశైలమన్న ఏదైతే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసిన కన్వర్టెడ్ క్రైస్తవులు, ఎస్సీ హోదా కన్నరులు వారిని ఎస్సీలుగా నమోదు చేస్తే ఇది నిజమైన ఎస్సీలకు అన్యాయం చేస్తారు, ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని చెబుతూ ఆయన ఆ పోరాటంలో అమరులేరు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా ఇలా అనేక చోట్ల అనేక మంది కార్యకర్తలు కూడా పోరాటం చేస్తున్నాము. దయచేసి ఎస్సీల యొక్క హక్కులను కాపాడతారని వేడుకుంటూ, లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ కులగణన ద్వారా ఏదైనా మీరు నిర్ణయాలు ప్రకటిస్తే అది ఎస్సీలకు అన్యాయం జరిగితే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి మీరే బాధ్యత వహిస్తుంది. జరగబోయే ప్రతి మంచి పరిణామం జరిగినా, చెడు పరిణామం జరిగినా మీరే బాధ్యత వహించాల్సిందని వస్తుందని ఈ వీడియో ద్వారా వేడుకుంటూ నిజమైన ఎస్సీలకు న్యాయం చేస్తారు.